ఇంకా నాయకులకు కార్యకర్తలకు ఇది ఇలాగే కంటిన్యూ కమ్మని చెప్పడమే కదా. నేను వాళ్ళకే ఎందుకు అంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర మొదలయ్యాక దాన్ని చూసి ఎవరైనా కొంచెం ఇదైనా దాని ప్రభావం ఎవరి మీద నెగటివ్గా ఇబ్బందికరమైన పరిస్థితి క్రియేట్ చేస్తుంది ఎవరికంటే తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీతో అసోసియేట్ అయిన ఇతర పార్టీలకు, కార్యకర్తలకు. ఆయనతో పాటు ఉన్న దత్తపుత్రుడు, ఆయన దత్తపుత్రుడి పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు. ఇందులో తెలుగుదేశం పార్టీనే లీడ్ పార్టీ. వాళ్ళు ఏదైతే అనుకుంటూ వచ్చారో, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినాక సిద్ధం సభలు సక్సెస్ కానీ, ఆ తర్వాత ఇప్పుడు మేమంతా సిద్ధం సభలు సక్సెస్, రోడ్ షో జరుగుతున్న చూశాక వాళ్ళ లోపల బలమైన కోరిక రాయలసీమ దాటిన తర్వాత తగ్గుతూ వస్తుందేమో అనుకుంటే, దానికి మించి మరింత ఇదిగా ఇక్కడ జనం రావడం చూస్తుంటే కొంచెం వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితే. ఆ ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పటి నుంచే చంద్రబాబు నాయుడు టోన్ మారింది. రెచ్చగొట్టడం కూడా కనపడుతుంది. ఒకసారి అది వేసి చూపించు. ఆయన స్పీచ్ వేసి సౌండ్ రాదు మనకు. ఇప్పుడు రోషం వచ్చింది. తిరిగి మనిషిగా రాయి తీసుకొని ఏ దొరికా తీసుకొని ఆ తొమ్మిది చిత్తుగా ఓడించి ఆ పేదనే మాట్లాడకుండా చేసి మీరు ముందుకు పోవాల్సిగా కోరుకుంటున్నారు. నేను ఇప్పుడు రోషం వచ్చింది. తిరిగి మనిషిగా రాయి తీసుకొని ఏ దొరికా తీసుకొని ఆ తొమ్మిది చిత్తుగా ఓడించి ఆ పేదనే మాట్లాడకుండా చేసి మీరు ముందుకు పోవాల్సిగా కోరుకుంటున్నారు. నేను తమ్ముళ్ళు మీ ఉత్సాహం చూశాం. మీరు కన్నెర్ర చేసి జగన్మోహన్ రెడ్డి మసైపోతాడు. అంత ఆవేశం ఉంది మీలో ఆవేశం ఉంది. తెలుగుదేశం పార్టీ ఎక్కడికక్కడ మీకు అండగా ఉంది. తమ్ముళ్ళు ఈ ధోరణి ఆయన ఒక భరోసా ఇస్తున్నాడు. మామూలుగా ఇవ్వాల్సిన భరోసా పేదలకు, నిస్సహాయులకు, సమాజంలో నిలవలేని వాళ్లకు, బతకలేని వాళ్లకు, ఇదిగా ఉండే వాళ్లకు నేనున్నానని భరోసా ఇవ్వాలి. ఈయన వెంటబడి కొట్టండి, ఇంకోటి చేయండి, దున్నపోతుంటాడు, ఇంకోటి అంటాడు, నేనున్నాను మీకు అండగా, మా పార్టీ ఉందంటాడు. ఎక్కడి నుంచి వస్తున్నాయంటే డెస్పరేషన్ నుంచి వస్తున్నాయి. ఇది మాటలు ఎప్పుడైతే డెస్పరేట్ అయిపోతున్నారో, అధికారంగా మళ్ళీ రెండోసారి కాదు, ఇంకా శాశ్వతంగా ఈసారి ఉండదు అనుకున్నప్పటి నుంచే ఆయన వాయిస్ టోన్ మారింది. డిఫరెంట్ దీంట్లో రెచ్చగొట్టే దాంట్లోకి పోతున్నారు. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి, అందరూ గమనిస్తూనే ఉంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర ఏదైతే సూపర్ సక్సెస్ అవుతోంది, సూపర్ హిట్ అవుతోంది, ప్రజలు మరోసారి గతం 19 ఎన్నికల కంటే మరింత దీనికి ఇదిగా ఆదరించబోతున్నారని స్పష్టంగా కనపడుతున్న నేపథ్యంలో ఈ దాడి జరిగింది. ఈ దాడి జరగడం కూడా ప్రమాదకరమైన దీనికి దారితీసే రకంగా జరగడం వల్ల ఇది ఎవరై ఉంటారు అని అనుకున్నప్పుడు, ఎవరైతే దీనివల్ల ఈయన యాత్ర వల్ల నష్టపోతున్నారో వాళ్ళ మనుషులై ఉంటారు, లేదా ఆ స్కూల్ ఆఫ్ థాట్, ఆ సిద్ధాంతాన్ని నమ్ముకున్న వాళ్ళై ఉంటారు అన్నది ఖచ్చితంగా అనిపిస్తుంది. దానికి తోడు భుజాలు తడుకోవడం వల్ల మొదలుపెట్టి డ్రామాలు ఆడడం దగ్గర నుంచి, లేదా భద్రతా వైఫల్యం ఇంకోటి ఏదో క్రియేట్ చేసి మాట్లాడడం, ఇవన్నీ చూశాక ఆ మీడియా కానీ వాళ్ళు కానీ ఈరోజు ఆ సోషల్ మీడియాలో వస్తుంది చూశాక వీళ్ళే అయి ఉంటారనేది ఖచ్చితంగా అనిపిస్తుంది.
ఒకటి జరిగిన దాన్ని క్యాజువల్గా జరిగింది కాదని ఎందుకు అంటున్నాం అంటే ఆ ఫోర్స్ చూసి అంటున్నాం. కొద్దిగా అయితే ప్రాణానికే ప్రమాదం అయ్యే రకంగా దాడి చూసి గురి చూసి మరీ కొట్టడం బట్టి అంటున్నాం. అక్కడ ఉన్న పరిసరాలు దానికి అనుకూలంగా అనువుగా ఉన్నందువల్ల అంటున్నాం. ఇది కోల్డ్ బ్లడెడ్ ప్లాన్డ్ మర్డర్ అటెంప్ట్ అని మేము అనుకుంటున్నాం. అదృష్టం బాగుండి ఆయన బయటపడ్డారు. 2019 కూడా కొంచెంలో ఇదే ఇంటే అదే మెడ మీద ఆయన తల ఇటు తిప్పకుండా ఇది ఉండి ఈ మెడగన తగిలి ఉంటే అప్పుడు ప్రాణానికి ప్రమాదం అయ్యేది. ఈ రోజు కూడా అప్పుడు నిన్న దాంట్లో చూస్తే కూడా ఆయన కుడివైపు కొంచెం ఇటు తిరక్కపోతే స్ట్రైట్ ఉంటే కన్నుకు తగిలిన ప్రమాదం అయ్యేది. కేవలం లక్ అదృష్టం ఆయన వైపు ఉండి ఆయన ఎప్పుడూ నమ్మే దేవుడి ఆశీస్సులుండి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు క్షేమంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే ఆయనకు ఏమి జరగలేదనే బాధనో ఇట్లాంటివి కనపడతాయి. సక్సెస్ఫుల్గా యాత్ర జరుగుతోంది, ఇలాంటివి చేయడం వల్ల ఆయన హెజిటేట్ చేసి లోపల ఉంటారు, బస్సులో కూర్చుంటారనన్నా ఉండాలి, జనంలోకి రాకుండా ఆపగలమనన్నా ఉండాలి. ఏదో ఆలోచన ఒక ప్లాన్ దీంతో జరిగింది. కానీ ఇలాంటివి ఏవి ఆపలేవు. యాత్ర దిగ్విజయంగా జరుగుతుంది. ఈరోజు వైద్యుల సలహా మేరకు ఒకరోజు విశ్రాంతి తీసుకునే రేపటి నుంచి యథావిధిగా సాగుతుంది. తరువాత కూడా ఎన్నికల ప్రచారం దిగ్విజయంగా జరుగుతుంది. అండ్ ఎన్నికలు కూడా బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాటకాలే సింపతి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. అది చంద్రబాబు నాయుడుకో తెలుగుదేశంకో ఆయన మీరు అందరి మళ్ళీ పాత రోజులు గుర్తు చేస్తా. 2003 అలిపిరి సంఘటన జరగగానే దెబ్బకు సింపతి దాంతో 4లో రావచ్చని అర్జెంటుగా ఎన్నికలు